హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మన స్ట్రాటజీ అంటే నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ మరియు మిడ్ క్యాప్ నిఫ్టీలో 10 to 15 రూపీస్ అబోవ్ స్ట్రైక్ ప్రైస్ బేస్డ్ స్ట్రాటజీ ఈరోజు ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ ఆల్సో మన స్ట్రాటజీలో కొన్ని అప్డేట్ చేశాం ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా చాలా హెల్ప్ అవుతుంది. కొత్త వచ్చే వాళ్ళకి ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. అసలు మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏ విధంగా స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్ట్రైక్ ప్రైజెస్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి పేపర్ ట్రేడ్. సో పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ రిజల్ట్స్ పాజిటివ్ వచ్చినప్పుడు, అంటే ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు పేపర్ ట్రేడ్లో మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, సేమ్ యాజ్ యూజువల్ మనం వచ్చేసరికి 5 years అకౌంట్లోనే చూడబోతున్నాం ఈ స్ట్రాటజీ. ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదా, 10 రూపీస్ 20 రూపీస్ స్ట్రైక్ బేస్డ్ స్ట్రాటజీ అని. సో 5 yearsలో మనకి కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు 5 years అకౌంట్ వాళ్ళు ప్యూర్లీ మనకి టెక్నికల్ డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. అడ్వాన్స్ డేటా అంతా ఫిల్టర్ చేసి మనకు డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ డేటా మీద మన స్ట్రాటజీ చూడబోతున్నాం. ఫ్రెండ్స్, 5 years అకౌంట్ ఉన్న వాళ్ళు మీరు ఫ్రీగా ఇది యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ ఎవరికైనా 5 years అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో 5 years అకౌంట్ యొక్క ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 5 years అకౌంట్లో స్ట్రాటజీ చూద్దాం. ఇక్కడ మీకు ఇది వచ్చేసరికి వెబ్ అప్లికేషన్ ఫ్రెండ్స్. సో వెబ్ అప్లికేషన్లో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక విజిట్ డిస్కవరీ అని ఒక ట్యాబ్ ఉంటుంది. మొబైల్ అప్లికేషన్లో కూడా ఉంటుంది విజిట్ డిస్కవరీ. అది వచ్చేసరికి కింద ఉంటుంది మొబైల్ అప్లికేషన్లో, మీరు చూడండి. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా మనకి డిస్కవరీ అంటే మనకి డేటా అంతా అడ్వాన్స్ డేటా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫిల్టర్ చేసి. ఓన్లీ మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ పర్పస్ అయినా ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ స్టాక్స్లో అయినా ఫ్యూచర్స్లో అయినా వీళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ అంటే ఇండెక్స్ ఆప్షన్స్లోనే మనం స్ట్రాటజీస్ చూస్తున్నాం కదా. సో తక్కువ స్ట్రైక్ ప్రైస్ ఉన్న స్ట్రైక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ విధంగా చూద్దాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఫ్రెండ్స్. మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి లాంగ్ బిల్డప్. ఇక్కడ మనకు లాయిన్ కాగానే ఈ ట్యాబ్ ఓపెన్ చేయగానే ఇక్కడ లాంగ్ బిల్డప్ చూపెడుతుంది. ఇప్పుడు మీకు లైవ్ మార్కెట్లో చూపెడుతున్నాను. లాంగ్ బిల్డప్ ఏమున్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్ బిల్డప్ ఓన్లీ ఆప్షన్స్ బయింగే. మీరు సెల్లింగ్ కూడా ఏ విధంగా చేయాలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆప్షన్ బయింగ్ పర్పస్సే. సో ఈ లాంగ్ బిల్డప్ ఒకటి, ఇంకోటి మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్. ఓకేనా, మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ ఈ రెండు ట్యాబ్స్ చూసుకోవాలి, లాంగ్ బిల్డప్ మరియు మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్స్. సో ఈ రెండుటిని సెలెక్ట్ చేసుకుని మీరు చూడాలి. లాంగ్ బిల్డప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ చాలా రోజుల నుంచి చేసే వాళ్ళకి మనకి ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది తెలిసే ఉంటుంది. మనకి లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్ అని. సో ఇవి ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నమాట. లాంగ్ బిల్డప్ అంటే లేదు, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడాన్ని లాంగ్ బిల్డప్ అంటారు. బట్ అది వచ్చేసరికి మీరు కొత్త వచ్చే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నేను సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ లాంగ్ బిల్డప్ అని ఓపెన్ చేయగానే మీరు ఏం చేయొద్దు, జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేయగానే లాంగ్ బిల్డప్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ అవుతాయి. అందులో వచ్చేసరికి చార్ట్, ఇక్కడ ఇప్పుడు ఫైనాన్స్ నిఫ్టీ 22,600 పుట్ ఆప్షన్ ఇది ఉంది కదా, వీక్లీ ఎక్స్పైరీ మనకు చూపెడుతుంది. ఒకసారి దీని చార్ట్ ఓపెన్ చేద్దాం. సో లాంగ్ బిల్డప్ అంటే ఏం లేదు, ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్లో అది ఇక్కడ పుట్ అయినా ఉండొచ్చు, కాల్ అయినా ఏదైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందులో లాంగ్ బిల్డప్ ఫామ్ అవుతుందో అవి ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఒకసారి లాగిన్ అయితే చార్ట్ ఓపెన్ చేయగానే చూడండి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చార్ట్ ఓపెన్ చేయగానే సో ఈ విధంగా. నేను ప్రీవియస్ వచ్చేసరికి సింపుల్గా ఏం చెప్పానంటే 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్, 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్. మీరు 5 minutes టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్ చెప్పాను. ప్రీవియస్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్. సో సేమ్ టైం ఫ్రేమ్ ఆర్ 15 minutes టైం ఫ్రేమ్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో
నేనేం చెప్పానంటే ప్రీవియస్ వచ్చేసరికి మీకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎబో ఈ ఈ ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎబో ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇలా ఇంత బార్ క్యాండిల్ కాదు, ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఎబో హయ్యర్ హై బ్రేక్ అయితే, దీని యొక్క హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలని చెప్పాను. దీని హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. ఈ ఈఎంఏలో స్టాప్ లాస్గా పెట్టుకోమని చెప్పాను. సో ఇది స్ట్రైక్ ప్రైస్ చూడండి ఫ్రెండ్స్, 50 to 20 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ కదా ఈ విధంగా. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఏం యాడ్ చేశాను అంటే సూపర్ ట్రెండ్ 5 ఇది కూడా యాడ్ చేశాను. సూపర్ ట్రెండ్ లెంత్ ఫ్యాక్టర్ 5 సెట్ చేశాను. సో ఇది ఏంటంటే ఆ 5 మినిట్స్ కంటే టైం ఫ్రేము ఒక ఫ్రెండ్ నాకు చెప్పాడు, సార్ మీరు చెప్పిన స్ట్రాటజీ బాగుంది, 5 మినిట్స్ కంటే 15 మినిట్స్ ఒకసారి చూడండి అన్నారు. సో 15 మినిట్స్ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా 5 మినిట్స్లో ఒకసారి చెక్ చేసుకోండి, 15 మినిట్స్లో కూడా ట్రై చేయండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో, ఓకేనా. సో 15 మినిట్స్ క్యాండిల్లో ఇలా ఉంది కదా, ఈఎంఏ అబో ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యి హయ్యర్ హై బ్రేక్ అయితే ఈఎంఏ అండ్ ఆల్సో సూపర్ ట్రెండ్ 5 సెట్ చేసుకోండి. సూపర్ ట్రెండ్ అబో అండ్ ఆల్సో ఈఎంఏ లైన్ ఉందిగా 21 ఈఎంఏ కంటే ఎబో హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోండి, ఓకేనా. హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోండి. సో ఇది, సో మీరు 5 మినిట్స్ అనేది చూసుకోవచ్చు, 15 మినిట్స్ అయినా. మీరు 1 మినిట్లో ట్రేడ్ చేయాలనుకుంటే కూడా 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ స్ట్రాటజీ. ఎవరైనా 1 మినిట్లో ట్రేడ్ చేయాలనుకుంటే కూడా ట్రేడ్ చేయొచ్చు. సింపుల్ లాజిక్ ఏం లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ చూడండి, సూపర్ ట్రెండ్ 5 అబౌవ్ ఉండాలి, ఇట్లా ఒక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పాజిటివ్గా క్లోజ్ అయి ఉండాలి, హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్. సో ఇది వచ్చేసరికి చాలా క్విక్ మూమెంట్. సో 10 to 15 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ వాళ్ళకి చెప్తున్నాను. సో ఇది సూపర్ ట్రెండ్ లైన్ అబౌవ్ ఉండాలి, ఈఎంఏ కంటే ఒక టేబో క్లోజ్ అవ్వాలి ఈ విధంగా, ఓకేనా. సో మళ్ళీ ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చింది. సో ఇలా గ్రీన్ క్యాండిల్ ఎబో క్లోజ్ అవ్వాలి, గ్యాప్ ఉండాలి చూడండి ఇలా ఓకేనా. మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా చూసుకోవచ్చు. సేమ్ ఇలా లాంగ్ బిల్డప్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా టైం ఫ్రేమ్ మీరు సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. ఇక్కడ ఏదైనా లాంగ్ బిల్డప్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ చూపెడుతుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు లాంగ్ బిల్డప్ పొజిషన్స్ అని ఫైనాన్స్ నిఫ్టీలో అని చూపెడుతుంది ఇక్కడ చూడండి. సో ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒకసారి చూడండి ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉందో. సో స్ట్రైక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ప్రైస్ మూవ్మెంట్ కూడా అదే విధంగా ఉంది. ఇది చూడండి ఇంకా క్లియర్గా మనకి, ఇంకా సేమ్ లాజిక్. సూపర్ ట్రెండ్ 5 అబో, ఈఎంఏ అబో అండ్ ఆల్సో ఒక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి, ఓకేనా. అరౌండ్ ఇది ఎక్కడ 130 నుంచి 200 దాకా పోయింది. మీ ఇష్టం ఫ్రెండ్స్, టైం ఫ్రేమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. 5 మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటారా, 3 మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటారా, ఆర్ 15 మినిట్సా. మీరు 15 మినిట్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. 15 మినిట్స్ మీరు హయ్యర్ స్ట్రైక్ ప్రైస్, మీరు 20 to 30 రూపీస్ కాకుండా హయ్యర్ స్ట్రైక్ ప్రైస్ అయితే 15 మినిట్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి 13 డే, ఓకేనా, హయ్యర్ అయ్యి ఇలా. సో ఇక్కడ కూడా సిగ్నల్ ఇచ్చింది. సో మనం స్టాక్ సెలెక్ట్ చేసుకునేది, మనం ఇప్పుడు స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకునేది ఈ విధంగా లాంగ్ బిల్డప్ ఆర్ మోస్ట్ యాక్టివ్. ఓన్లీ లాంగ్ బిల్డప్ చూసుకోండి ఫ్రెండ్. షార్ట్ బిల్డప్స్ అంటే మీరు సెల్లర్స్కి చూసుకోండి, ఆప్షన్ సెల్లర్స్ అయితే మీరు ఆ విధంగా చూసుకోండి ఈ విధంగా. ఇదే విధంగా ఇది ఇండెక్స్ ఆప్షన్స్లో, స్టాక్ ఆప్షన్స్లో కూడా మీరు ఇక్కడ సేమ్ ఇదే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ HDFC కనపడుతుంది, దీని యొక్క చార్ట్ ఓపెన్ చేస్తాను. 5 మినిట్స్ మీరు ఎంతైనా ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్. సో ఫస్ట్ క్యాండిల్ ఇలా లాంగ్ చెప్పాను కదా, ఫస్ట్ క్యాండిల్ అవాయిడ్ చేయండి అని, ఇలా లాంగ్ ఫామ్ అయితే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ హయ్యర్ అయ్యి ఇలా. స్టాక్ ఆప్షన్స్లో కూడా సేమ్. ఇది ఆర్త్ ఇండియా సేమ్. మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు మీకు చూపెట్టిన అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ చేసుకోవచ్చు. అదాని పోర్ట్స్,
సో ఇది 13వ తారీఖు అదాని పోర్ట్స్ రూల్. మీరు 5 మినిట్సా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. 5 మినిట్సా ఆర్ 1 మినిటా అది మీ ఇష్టం. ఓకేనా. అపోలో హాస్పిటల్, అదాని పోర్ట్స్, అపోలో హాస్పిటల్. సో ఈ 5-5 సూపర్ ట్రెండ్ ఎందుకు చెప్పానంటే క్లియర్ ట్రెండ్ అనేది ఇలా ఎబో, దీనికంటే గ్రీన్ ఎబో ఉండాలి, దీనికంటే ఎబో ఉండాలి. ఈ సూపర్ ట్రెండ్ ఏంటంటే ఫాల్స్ సిగ్నల్స్ అవాయిడ్ చేయడానికి, ఫాల్స్ సిగ్నల్స్ మనం బై చేయకుండా అవాయిడ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా. సో సేమ్ ఇప్పుడు చూపెట్టిందే మీరు రియల్ టైంలో కాకుండా పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ. ఇంకా మన స్ట్రాటజీస్ ఇంకా మేము అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఇంకా బెటర్ ఏమనిపిస్తుంది పెర్ఫార్మెన్స్లో, ఇంకా బెటర్ ఇంకో కొత్త ఏమున్నాయని తీసుకొస్తూనే ఉంటాం. సో అవి అప్డేట్ చేసిన తర్వాత మాకు బెటర్ రిజల్ట్స్ అనిపిస్తే మళ్ళీ ఇంకొక వీడియోలో చూపెట్టడానికి ట్రై చేస్తాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే అప్డేట్ చేసిన తర్వాత తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం. అవి మీరు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మాకు ఏమనిపిస్తాయి మీ ముందుకు తీసుకొస్తాం. మీరు మిస్ అవ్వదంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, వీటి మీద సూపర్ ట్రెండ్ ఆప్షన్ బయింగ్ చూస్తే ఇవి ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. సో ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఫ్రీగా క్రియేట్ చేసే స్ట్రాటజీ ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మన కమ్యూడిటీ సెగ్మెంట్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. క్రూడ్ ఆయిల్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్. ఎవరైనా కమ్యూడిటీ సెగ్మెంట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ స్ట్రాటజీ సూట్ చేసుకోండి. అండ్ ఇండెక్స్ ఆప్షన్, సూపర్ ట్రెండ్ ఇండెక్స్ ఆప్షన్, బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఉన్నాయి, మిగతా స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి కాకుండా మీకు బిట్ కాయిన్ ట్రేడింగ్, మీ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా చేసాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి బిట్ కాయిన్లో మరి ఇథేరియంలో, ఇవి కూడా ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇండియాలో డెల్టా ఎక్స్చేంజ్ అనే ఒక అప్లికేషన్ ఆర్ ఒక బ్రోకర్, క్రిప్టో కరెన్సీ బ్రోకర్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలోనే పనిచేస్తాయన్నమాట ఈ 2 స్ట్రాటజీస్, బీటీసీ, ఇథేరియం అనేవి. సో మీరు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి మీరు ట్రేట్రాన్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో క్రియేట్ చేసిన, డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రెండ్స్, బీటీసీ, యూఎస్డి. సో ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే వర్క్ అవుతాయి. సో మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. డెల్టా అకౌంట్లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంది, సెటప్ ఏంది, ఎవ్రీథింగ్ మీరు ఒకసారి ఈ బిట్ కాయిన్, ఈ 1500 రూపీస్ బిట్ కాయిన్ ఈ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు అర్థమవుతుంది ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఏ విధంగా బిట్ కాయిన్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలనే దాని గురించి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ ఆల్సో నెక్స్ట్ అప్డేట్స్ ఇంకేమైనా ఉంటే మీ ముందుకు తీసుకొస్తాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వదంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.